ఇక్కడ పిల్లలకు ఉపయోగపడుతుంటే ఏదైనా ముందుబడి చేయాలని మా యొక్క సంకల్పం. ముఖ్య కారణమైనటువంటి మన సోషల్ స్టడీస్ అమర్ కుమార్ గారు. Welcome to the grand release of the second edition of Spark Monthly News Edition, held on December 11th, 2024 at Telangana Model School, Imampet. This edition is proudly presented by Amar Kumar Arlagadda, TGT in Social Sciences. This magazine, aptly named Spark, aims to kindle many minds and inspire the student community. The release event was a moment of pride, revealing the creative efforts and achievements of our students. The event commenced with the soulful rendition of Vande Mataram, followed by the invitation of the esteemed guests. The ceremonial lighting of the lamp marked the beginning of the celebrations, symbolizing the light of knowledge and wisdom. The principal, Mr. Ramesh B., delivered a warm welcome address, setting the tone for the day's events. సెక్టోరియల్ ఆఫీసర్ జనార్దన్ సార్కి మన స్కూల్ తరఫున స్వాగతం, సుస్వాగతం. మొత్తం సార్ స్టూడెంట్స్ ఇది ఉపయోగపడుతుంది 100% మేము చేయడానికి ముందుంటాం. మేము చదువుకునే రోజుల్లో వివేక్ విజేత కాంపిటీషన్ వాటిపైన 15 days ఎడిషన్ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొనుక్కొని చదివేవాళ్ళం. అలా చదవడం వల్ల మాకు ఎప్పుడు వస్తుంది వివేక్, ఎప్పుడు వస్తుంది, తర్వాత విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానము, వాటి కోసం ప్రతిరోజు మేము ఎదురు చూసేవాళ్ళం. తోటి సార్ పీరియడ్లోనే ఈ పిల్లలకు ఈ ఓఎంఆర్ షీట్స్ కానీ ఆ క్వశ్చన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. The unveiling of the magazine was the highlight, showcasing the hard work and dedication of our students and the staff. The felicitation of the chief guest, Mr. D. Janardhan, District Quality Control Officer, added great value to the occasion. His presence and words of wisdom were truly inspiring. స్పార్క్ అంటే చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది. మనకు అనాజపురం వాళ్ళేమో విజన్ అనేది తీసుకున్నారు టాపిక్, అది కూడా మంచి టాపిక్. ఇక్కడ స్పార్క్ అంటే ఒక అగ్ని కణం, నిప్పు రవ్వ. ఎంత శక్తి ఉంటుంది చెప్పండి? అగ్ని కణానికి నిప్పు రవ్వకి ఎంత శక్తి ఉంటుంది? ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా అనిపిస్తుంది, తర్వాత అది ఎంత పెద్ద జ్వాలను కానీ మంటను కానీ క్రియేట్ చేస్తుందో చూడండి. ఒక్కొక్క బిట్టు రోజు రోజు నేర్చుకుంటూ అలా పోయినాడు అనుకోండి, మీరు ఎంత పెద్ద నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు. అంటే మీరు ఏ కోచింగ్ సెంటర్లకు పోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తులో. ఇప్పుడే చదువుతున్నారు కాబట్టి భవిష్యత్తులో మీకు ఎన్నో డబ్బులు ఆదా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎలా ప్లాన్ చేసుకోవాలి, సమయాన్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు మీరు. ఒక పాఠశాలలో ఆశించేది ఏంటంటే టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్. బోధన జరగాలి, అభ్యసన జరగాలి, మదింపు అసెస్మెంట్ కూడా జరగాలి. ఈసారి ఏం చేస్తున్నారు? క్విజ్ రూపంలో ఇస్తున్నారు, 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ పెడుతున్నారు. అది మీరు నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ మెటీరియల్ ఇవ్వడమే కాకుండా అసెస్మెంట్ పెడుతున్నారు, రిటర్న్ టెస్ట్ పెడుతున్నారు, బహుశా క్విజ్ కూడా పెడుతున్నారు. జనరల్గా ఈ కబడ్డీ ఇలాంటి క్రీడలు ఓపెన్గా జరుగుతుంటాయి. ఈరోజు నేను మ్యాథ్స్ ఫోరం వాళ్ళ దగ్గర కూడా ఆర్కేఎల్కేకి ఇక్కడ తర్వాత అక్కడికే వెళ్తా. నేను వాళ్ళను కూడా ఒకటే కోరుతున్నా, కబడ్డీని, వాలీబాల్ను, ఇట్లా క్రీడలను, గేమ్స్ని ఎలా అయితే చూస్తామో ఈ క్విజ్ కూడా అకాడమిక్ గేమ్. ఇది విద్యా విషయకమైన ఒక క్రీడ. అంటే పాల్గొనే వాళ్ళు ఉంటారు, చూసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంత ఆనందం అయితే అంటే చూసే వాళ్ళకు కూడా ఎవరు త్వరగా చెప్తారు ఆన్సరు, ఎవరు ఎక్కువగా చెప్తారు ఆన్సర్ అనేటువంటి ఒక ఆనందం, ఒక ఉత్సాహం చూసే వాళ్ళలో కూడా ఉంటుంది. వాళ్ళకు ఒక ప్రిపేర్ కావాలి, నేను కూడా పాల్గొనాలి నెక్స్ట్ టైం అనేటువంటిది ఒక సంతోషం అనేది వస్తుంది. కాబట్టి నేను ఎక్కడ కోరినా కానీ అకాడమిక్ అంటే ఓన్లీ రాత పరీక్షలు కాదు, ఉపన్యాస పోటీలు పెట్టండి, డిబేట్ పెట్టండి,
క్విజ్ పెట్టండి. అవి కూడా బయట వాళ్ళకి తెలవాలి, ఏం జరుగుతుంది, ఎవరెంత త్వరగా ఆన్సర్ ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ ఆన్సర్స్ ఇస్తున్నారు అనేది ఇమ్మీడియట్గా తెలవాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఏది ఇష్టపడతామంటే ఇమ్మీడియట్ రిజల్ట్స్ని ఇష్టపడతాం. ఇమ్మీడియట్ రిజల్ట్స్ అంటే క్విజ్లో ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుందా? చాలా ఇప్పుడు ఆన్సర్ చెప్తే సార్ రేపు చెప్తలేరా నీది రైట్ రాంగ్ అంటారా? చెప్పండి. ఇమ్మీడియట్గా చెప్తారు కదా, నీది రైట్ లేదా రాంగ్ అని చెప్తారు. కాబట్టి ఇమ్మీడియట్ రిజల్ట్స్ అనేటువంటిది ఈ క్విజ్లో ఉంటుంది. సో ఈ స్పార్క్ అనేటువంటిది ప్రతి నెల ఒక ఎడిషన్ రూపంలో వెళ్ళి విద్యార్థులు వీలైనంత కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ని కానీ ఎక్వైర్ చేయాలని చెప్పి, ఎవరికైతే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందో, నేను ఒక సెక్టోరియల్ ఆఫీసర్ కావడానికి కూడా నేను జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ రాయాల్సి వచ్చింది. 3.5 సంవత్సరాల కింద మాకు ఒక ఎగ్జామ్ పెట్టిర్రు. ఆ ఎగ్జామ్లో మేము జనరల్ నాలెడ్జ్ రాయాల్సి వచ్చింది, జనరల్ ఇంగ్లీష్ రాయాల్సి వచ్చింది. అంటే మీరు అనుకోవచ్చు ఉద్యోగం వచ్చినాక ఇక ఈ జనరల్ నాలెడ్జ్తో కరెంట్ అఫైర్స్తో పని లేదు అనుకోవచ్చు. కానీ నాకైతే అవసరం వచ్చింది. 50 సంవత్సరాల వయసులో ఈ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ రాస్తేనే నేను సెక్టోరియల్ ఆఫీసర్ అయినా నేను. సో ఇది ఎవరికైనా ఎప్పుడైనా అవసరం వస్తుంది. కాబట్టి ఇది నేర్చుకోవడం అనేది ఒక అలవాటుగా, ఒక కల్చర్గా మీరు డెవలప్ చేసుకోవాలి. ఈ స్కూల్కి ఒక కల్చర్ ఉంది అని నేను ఎక్కడికి పోయినా చెప్తా. ఏం కల్చర్ ఉంది అంటే ఒక డిసిప్లిన్ ఉంది, ఒక పోటీతత్వం ఉంది, కొత్తదాన్ని స్వాగతిస్తారు. ఈ పుస్తకాలే చదవాలి, ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా అని అనుకోవట్లేదు. మీరు ఎవరైనా అనుకుంటున్నారా? ఇప్పటికే 6-7 పుస్తకాలు ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది ఇంకోటి ఎక్స్ట్రా బర్డెన్ ఎందుకు, తలనొప్పి కదా అని అనుకుంటున్నారు. ఎవరన్నా నేర్చుకుంటే ఉపయోగం అని అనుకుంటున్నారు అందరూ? తప్పనిసరిగా నేర్చుకోండి. దీని విలువ ఇప్పుడు తెలియదు మీకు. నాకు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో 1995లో చాలా యంగ్, అక్కడ రంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, యాదగిరి, లక్ష్మారెడ్డి అని చెప్పి మునుగోడు కొంపెల్లిలో నన్ను చూడగానే, నువ్వు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయినావు, నీకు ఎస్బీ ఓపెన్ చేస్తున్నావు, ఈ ఎస్బీ విలువ ₹1 కోటి అన్నారు. నాకు నమ్మబుద్ధి కాదు. అప్పుడు నా జీతం 2500. ఈ ఎస్బీ ద్వారా, ఈ ఉద్యోగం ద్వారా నేను ₹1 కోటి జీతం ఎత్తుతున్నా జీవితంలో అనుకున్నా. కానీ ఇప్పుడు చూస్తుంటే అబ్బా నిజమే ఆ రోజు అన్నమాట, వాళ్ళు అన్న ఇంకా తక్కువ చెప్తున్నా అనిపించింది. మరి అది ఎందుకు సాధ్యమైంది? పాఠశాల స్థాయిలో నేను చదువుకుని సూర్యాపేట లైలా స్కూల్లో యాదృచ్ఛికంగా అయితే స్కూల్ యొక్క 75వ వార్షికోత్సవం ఈ ఫిబ్రవరిలో చేయబోతున్నాం. స్కూల్ మేము ఎందుకు అంతగా గుర్తుపెట్టుకున్నాము అంటే, మాకు జీవితాన్ని ఇచ్చింది స్కూలు. ఆ రోజు మాకు చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంగ్లీష్ నేర్పించారు, మ్యాథ్స్ నేర్పించారు, జనరల్ నాలెడ్జ్ నేర్పించారు. కాబట్టి 6000 మంది పోటీ పడి 20 ఉద్యోగాలు ఉన్నా కానీ ఆ 20లో మేము మొదటి వరుసలో నిలిచినాం. ఆ 6000 మందిలో 20 వరుసలు ఎందుకు నిలిచినామంటే అదొక మంచి స్కూలు. అలాంటి స్కూల్ యొక్క యానివర్సరీకి పోవాలన్నా లేదా? మరి అట్లనే మీ స్కూల్ కూడా చాలా పేరుంది. మీరు కూడా స్ట్రాంగ్ అవ్వండి, అకాడమిక్గా స్ట్రాంగ్ అయ్యి మీరు ప్రైడ్ ఆఫ్ ది నేషన్, జాతి గర్వపడేలాగా, మీ తల్లిదండ్రులు గర్వపడి సంతోషపడే విధంగా మీరు ఎదగాలి. మీరు లక్షలు పెట్టినా కానీ, కోట్లు పెట్టినా కానీ ఇంత మంచి టీచర్స్ రారు. వాళ్ళు ఇష్టపడి ఈ స్కూల్ని ఎంచుకొని ఎందుకు వచ్చారంటే ఈ స్కూల్కి ఒక పేరు ఉంది. పని చేయాలని వచ్చారు. ఇక్కడ పని ఉంటుందని తెలుసు, వాళ్ళకి పని ఉంటుంది అని తెలుసు, పిల్లలు ఎక్కువ మంది ఉంటారని తెలిసినా కానీ మంచి చక్కటి ఉపాధ్యాయులు వచ్చారు. ఇంత మంచి ఇంగ్లీష్ మాట్లాడేటోళ్ళు 100లో కొద్ది మందే ఉంటారు. మీకు విలువ తెలవడం లేదు. ఒక్కసారి అసలు ఇంగ్లీష్ మాట్లాడని టీచర్స్ దగ్గర తీసుకపోతే అమ్మ మా టీచర్లు ఎంత బాగున్నారని అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు విలువ తెలుసుకుంటే ప్రయోజనం లేదు. సో మంచి ఫ్యాకల్టీ ఉంది, ఎంత చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారంటే మీ సార్లను నేను ఎంచుకొని స్టాల్స్ దగ్గర పెడితే గవర్నర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటారు, మంచిగా మినిస్టర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటారు. అది అమర్ సార్ కానీ రవి సార్ కానీ రీసెంట్గా మన తెలంగాణ గవర్నర్ వచ్చినప్పుడు మన పిల్లలు కూడా ఒకరిద్దరు ఉన్నట్టుంది బహుశా నాకు తెలిసి. వీళ్ళు మాట్లాడుతున్న విధానం, మేమందరం ఇంటరాక్ట్ అవుతున్న విధానం ఏం గొప్పగా చెప్పుకోలేదు. 2 ఫోటోలు షేర్ చేసినాం స్టేట్ గ్రూప్లో. ఇమ్మీడియట్గా జనగాం జిల్లా నుంచి ఫోన్ వచ్చింది, అన్నా మీ సూర్యాపేట జిల్లాలో గవర్నర్ ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది అన్నారు. ఎందుకనాల్సి వచ్చింది అట్లా? ఎందుకనాల్సి వచ్చిందంటే ఆ ఫోటోను చూడగానే అక్కడ ఉన్నటువంటి హావభావాలు, ఫీలింగ్స్ చూసి వాళ్ళు మా దగ్గర ఇంత బాగా జరగలేదు అని అన్నారు. కారణం ఏంటి? వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్. నాకు ఒక గుణం ఉంది, ఎవరైనా మంచి చేస్తే వాళ్ళను గుర్తించడం,
దాన్ని పొగడడం, అభినందించడం, 10 మందికి ఆ మంచిని తెలియజేయడం అనేటువంటి ఒక గుణం నాకుంది. దానివల్ల నేను ఒక ఫస్ట్ తృప్తి పొందుతాను, నేను సంతోషాన్ని పొంది ఆ సంతోషాన్ని నేను ఇతరులకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఇక్కడ దీపాన్ని గురించి, మీ కరతాళ ధ్వనుల గురించి, ప్రేయర్ గురించి అయితే నేను చాలా గొప్ప అనుభూతి పొందిన. నేను ఒక 2 నిమిషాలు కారు క్లీనింగ్ చేసుకోవడం వల్ల ఆలస్యమైనా అయినా కానీ ప్రేయర్ ప్రత్యక్షంగా చూడడం అంటే అది ఒక గొప్ప అనుభూతి. మీ కరతాళ ధ్వనులు కానీ, ఆ మ్యూజిక్ ఏదైతే ప్లే చేసిందో కానీ ఈ యొక్క గొప్ప జ్ఞాపకంగా నా జీవితంలో మిగిలిపోతాయి అని చెప్పైతే నేను చెప్పగలుగుతాను. ఈ స్కూల్లో ప్రత్యేకత ఏంటంటే మధ్యలో ఒక చెట్టు ఉంది సార్. ఈ మధ్యలో చెట్టు ఉండడం వల్ల చాలా మందికి నీడనిస్తుంది. నేను వేరే స్కూల్లో చూసి ఇట్లా మధ్య చెట్టు లేదు కాబట్టి పిల్లలందరూ ఒక పక్క కూర్చోవలసి వచ్చింది. చూడండి ఒక్క చెట్టు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో, ఎంత ఫలితాన్ని ఇస్తుందో. ఒక చిన్న ప్రశ్న ఇస్తాను మీకు. ఒక యాపిల్ పండు తీసుకుందాం. యాపిల్ పండులో ఎన్ని సీడ్స్, ఎన్ని విత్తనాలు ఉన్నాయో లెక్క పెట్టగలుగుతారా మీరు? కెన్ యూ కౌంట్ ద నెంబర్ ఆఫ్ సీడ్స్ ఇన్ అన్ యాపిల్? ఎస్, ఇట్ ఈజ్ వెరీ ఈజీ. కానీ ఆ విత్తనాలను భూమిలో నాటితే ఎన్ని పండ్లు వస్తాయి, మళ్ళీ ఎన్ని విత్తనాలు వస్తాయి, అది చెప్పగలుగుతారా? ఒక యాపిల్లో ఉన్న విత్తనాలను మళ్ళీ భూమిలో నాటినప్పుడు ఎన్ని మొక్కలు తయారైతే వాటి నుంచి ఎన్ని పళ్ళు వస్తాయి ఎట్లయితే చెప్పలేమో, ఒక గురువు ద్వారా కూడా వాళ్ళు ఒక పాఠం చెప్పడమే కాదు, మీరంతా బాగుపడాలి, మీరంతా వృద్ధిలోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. అది సంకల్పం అంటాం. సంకల్పానికి ఎంత శక్తి ఉందో నేను చాలా దగ్గరగా మా ఫ్రెండ్స్ ద్వారా నేను చూసిన ప్రత్యక్షంగా. ఒకసారి విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎవిడెన్స్ అన్నట్టు. మా బంధువులతోని, మా స్నేహితులతో కలిసి విశాఖపట్నం సముద్రానికి వెళ్ళినప్పుడు, బీచ్కి వెళ్ళినప్పుడు ఒకరోజేమో దాన్ని రిషికొండ బీచ్కి చూడడం జరిగింది. అక్కడ మంచిగా స్నానం చేయడము అదంతా ఎంజాయ్ చేసినాం. మళ్ళీ 2-3 డేస్ తర్వాత మళ్ళీ అటు వేరే ఏదది అరకు అట్లా వెళ్ళొచ్చేసి ఆర్కే బీచ్కి రావడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మళ్ళీ స్నానం చేస్తాం. ఆ రోజు పౌర్ణమి, అలలు ఎక్కువ వస్తున్నాయి. అలలు ఎక్కువ వస్తుంటే ఇక మళ్ళీ స్నానం వద్దులే అని చెప్పి ఏం చేద్దాం, ఎట్లా టైం పాస్ అయిద్దని ఆ హోటల్ నుంచి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. పోగానే అక్కడ ఒక 4 మహిళలు ఎవరో లలితా సహస్రనామం అని చెప్పేసి ఒక అద్భుతమైన అమ్మాయి, పౌర్ణమి వెలుతురులో సముద్ర కొడును ఎవరు పోయి పూజలు చేసుకోరు, అందరు ఏదో సరదాగా వస్తారు, ఏదేదో చేసుకుంటారు. కానీ మా ఫ్రెండ్స్కు, మా బంధువులకు అది నచ్చింది. మనం ఎందుకు వాళ్ళ పక్కన కూర్చొని సెల్ ఓపెన్ చేసి అందులో లలిత చదవకూడదని చెప్పేసి లలిత సహస్రనామాలు చదవడం మొదలుపెట్టి, సముద్రం ఇక్కడ ఉందండి, సముద్రం ఇక్కడ ఉంది, అలలు అక్కడనే వస్తున్నాయి, అంత దూరాన వాళ్ళు చేస్తున్నారు, చాలా దూరాన చేస్తున్నారు. ఆ లలిత సహస్రనామం అయిపోయినాక వాళ్ళు అక్కడ దీపాలు ఏదైతే ఇట్లా పెట్టుకున్నారో ఆ దీపాలను సముద్రంలో వదిలేస్తారా, అక్కడే వదిలేస్తారా అని చెప్పి ఒక చిన్న డౌట్ అడిగినాం. అద్భుతం ఏంటంటే అంతా అయిపోయినాక ఒక కెరటం బలంగా వచ్చింది. నీళ్లు, కెరటం అంటే కెరటం రాలే కానీ నీళ్లు బలంగా వచ్చి బీచ్లో పడితే ఆ నీళ్లు అక్కడికి పోయి దీపాన్ని లాక్కెళ్ళినాయి. అంటే అక్కడ అంటే వీళ్ళు ఆలోచించింది ఏంటంటే, వీళ్ళు వదలడం ఏంది, సముద్రం ఒడ్డున లలిత సహస్రనామం చదువుతుంటే ఆ సముద్రం ఎక్కడికి వస్తే బాగుండు కదా అన్నట్టు ఆలోచన చేయడం వల్ల ఆ ఆలోచనకు ఎంత శక్తి ఉంటుందో చూడండి అనడానికి ఒక నిదర్శనం. ఆలోచనకు అంత శక్తి ఉంటుంది. మనం మంచి ఆలోచన చేయాలి, మంచి ఆలోచన చేసినప్పుడు ఫలితాలు కూడా మంచిగానే జరుగుతాయి అనడానికి ఇది ఒక ఉదాహరణగా నేను చెప్తున్నాను. రీసెంట్గా మా నైబర్స్ ఒకరు వీధిలో ఒక ఆవు కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. అయ్యో దీనికి ఏం సేవ చేయలేమా, మనంతా విద్యావంతులం, 108 ఎట్లా ఉంటుందో ఆవు కూడా ఏదో ఒక నెంబర్ ఉంటుంది కదా, ఈ ఆవు కుంటుతుంది ఏం గుచ్చుకుందో అని చెప్పి ఏదో మనం దాని మీద సానుభూతి, ఎంపతిగా మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకొని అట్లా ఆలోచిస్తూ కూరగాయల మార్కెట్ పోయి వచ్చేసరికి ఆ ఆవు వచ్చి వాళ్ళ ఇంటి ముందే కూర్చుంది. అంటే వీళ్ళు నా గురించి ఆలోచిస్తూ ఏదో సాయం చేయాలనుకుంటున్నారు అనిపించిందేమో. ఆ వచ్చి అక్కడ కూర్చోగానే ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కూరగాయలు తీసుకొచ్చి దాన్ని తినిపిస్తే వాళ్ళ భార్యాభర్తల మధ్య ఒక డిస్కషను,
ఈరోజు నువ్వు కూరగాయలు పెడుతున్నావు బాగానే ఉంది, రేపటి నుంచి ఇక్కడే కూర్చుంటుంది కదలు, ఇంట్లోకి కూడా వస్తుంది అవసరమైతే అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. ఇంకా ఆవిడ ఆలోచన మళ్ళీ అట్లా పోయి బజారుకు పోయి వచ్చేసరికి మళ్ళీ ఆవి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇక్కడ 2 సందర్భాలు, అయ్యో అనుకోవడం వల్ల వచ్చింది, మళ్ళీ దీనికి ఇట్లా తిండి పెట్టడం వల్ల రోజు వస్తుంది అనుకోవడం వల్ల మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే ఆలోచనకు శక్తి ఉందా లేదా చూడండి. మరి మీరు కూడా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను రోజు స్కూల్కు రావాలి, రోజు చక్కగా పాఠాలు వినాలి, విన్న వాటిని గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న దాన్ని అప్లై చేయగలగాలి, ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేయగల. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? నా యొక్క భవిష్యత్తు కోసం నేను చేస్తున్నా అనేటువంటి సంతోషము, నశ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం. అట్లనే ఒక్కొక్కసారి థింక్ వీక్, టుడే రీడర్ టుమారో ఏ లీడర్ అన్నారు. ఈరోజు చదివేటువంటి వాడు రేపు ఏమవుతాడు? ఒక గొప్ప నాయకుడు అవుతారు. అట్లనే గొప్ప గొప్ప వాళ్ళన్న పుస్తకాలు చదివే అలవాటు ఉంటుందట. సత్య నాదెల్ల కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు, అపర కుబేరులు అంటాం వాళ్ళను. వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళే కోటీశ్వర్లు అవుతారంటే వాళ్ళు ఎంత కోటీశ్వర్లు ఆలోచించండి. అలాంటి వాళ్ళు కూడా సంచిలో పుస్తకాలు వేసుకొని ఒక వారం రోజుల పాటు ఏకాంతంలోకి వెళ్ళి ఆ పుస్తకాలు చదివి వాళ్ళ స్కిల్స్ను, నాలెడ్జ్ను, యాటిట్యూడ్ను పెంచుకొని వృద్ధిలోకి వస్తున్నారు. కాబట్టి మీరు కూడా పుస్తకాలు చదువుకోండి. సంవత్సరంలో ఒక 3 రోజులు 5 రోజులు పుస్తకాలు చదివి మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఇంకా ఎలా మెరుగుపడాలనేటువంటి ఒక ఆలోచనలు చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడి స్టాఫ్ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ అంటాం, మానవ వనరులు. ఈ మానవ వనరులను ఉపయోగించుకొని మీరు బాగా ఉన్నతంగా ఎదగాలి, జీవితంలో స్థిరపడి గర్వంగా వచ్చి నేను మీ పూర్వ విద్యార్థిని, ఇక్కడ టీచర్లు ఉండకపోవచ్చు కానీ వచ్చి కలవాలి, నేను ఈ స్కూల్ స్టూడెంట్ని ఈ స్థితికి వచ్చాను, ఈ ఉద్యోగం చేస్తున్నాను సగర్వంగా చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. In the days following the release, a series of engaging activities are planned to further enrich the students' experience. A quiz will be conducted to test their knowledge and quick thinking. The ICAT-1 IAS will provide a platform for aspiring civil servants to showcase their talents. Toppers will be awarded for their outstanding performances, celebrating their hard work and perseverance. The previous month's quiz winners were presented with gifts, and ICAT IPS participants were given presents. We believe that repeated hard work brings perfection, and this edition of Spark is a testament to that. We hope it has a long-term impact, inspiring many more minds in the future. The event concluded with a heartfelt vote of thanks, expressing gratitude to everyone who contributed to the success of the magazine and the event. Amar sir, one word for you. Doing the best, being the best, and remaining the best. The national anthem was sung with pride, bringing the celebration to close. Mr. Ravikumar Dandam, PGT English, hosted entire program in an awesome manner.